హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. ఈరోజు అచ్చితాపురం దగ్గర మా ఫామ్ హౌస్ దగ్గర కూరగాయ మొక్కలు ఆకుకూరలు చూపెడతారండి. మా ఫామ్ హౌస్ దగ్గర చూడండి, రాడిష్ ముల్లంగి చూడండి ఎంత పొడవు ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇది కదా ఆనందం అంటే. మనకు కావాల్సిన ఆకుకూరలు కూరగాయలు ఆర్గానిక్ పంట మనం పండించుకొని తింటే అందులో ఉండే ఆనందం వర్ణాతీతం. చూడండి, ముల్లంగి దుంపలు ఎంత బాగా వచ్చాయి చూడండి. మొదలు ఒకటే చూడండి, దుంపలు ఉండే వచ్చాయి చూడండి. ఒక గింజకు ఉండే దుంపలు వచ్చాయి చూడండి. మట్టి బంగారం అని ఏ మొక్కలేసిన చక్కగా బాగా వస్తుంది నేల. చూడండి ఎంత బాగా వచ్చాయి చూడండి. ఒకే మొదలు రెండు దుంపలు. ముల్లంగి ఆకు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఫ్రై చేసుకోవచ్చు, పప్పులో కలుపుకుంటూ వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. ముల్లంగి ఆకు కూడా ఫ్రై చాలా బాగుంటుంది. ఆరోగ్యం దివ్యౌషధం. ఆయుర్వేద ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ముల్లంగి ఆకులో కానీ ముల్లంగి దుంపల్లో కానీ. చాలా వచ్చాయి కదండి ముల్లంగి దుంపలు. ఆర్గానిక్ పంట ఇలా మనం కెమికల్స్ లేకుండా పండించుకుందంటే ఆరోగ్యానికి దివ్యౌషధం కదా. ఎంత బాగా వచ్చాయి చూడండి. కష్టపడాలండి. మనం ఎంత కష్టపడి చక్కగా మొక్కలు గింజలు వేసి వాటికి నీళ్ళు పెడుతుంటే మనకు కావాల్సిన దిగుబడి వస్తాయి. ఇలా మన తోట పని చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా, ఫిజికల్ ఎక్సర్సైజ్ కదా. ఎంత పడవచ్చండి, రెండేసి వచ్చాయి. ఎక్కడైనా ఒక గింజ వేస్తే ఒక దుంపే వస్తుంది, కానీ ఒక గింజకి రెండు దుంపలు వచ్చాను. రెండే దుంపలు వచ్చాయి చూడు, జంటగా వచ్చాయి కదా, అన్ని జంటే వచ్చాయి చూడు. ఇవన్నీ జంట, ఇది ఒక జంట. ఇది చూడండి, మొదలు ఒకటే దుంపలు రెండు. ఇది మొదలు ఒకే మొదలు రెండు దుంపలు. ఎంతలా వచ్చాయండి ముల్లంగి. పాలకూర ఎంత బాగుంది చూడండి, తాజాగా.
కంటే ఎక్కువనే, 3 కంటే ఎక్కువ కూడా ఉన్నది. కేజీ పైన వచ్చాను బొరబాట్లు ఆరేసలేదు. బరబాటీలు, ముల్లంగులు, వంకాయలు, బెండకాయలు, పాలకూర. సూపర్ హార్వెస్ట్ అండి, అమేజింగ్ హార్వెస్ట్. మా ఫామ్ హౌస్ దగ్గర హార్వెస్ట్ చూడండి, ఎన్ని రకాల కూరగాయలు వచ్చాయి చూడండి. తోటకూర. మా ఫామ్ హౌస్ దగ్గర హార్వెస్ట్ ఈరోజు. ఇది కదా ఆనందం అంటే. తోటకూర, ముల్లంగి దుంపలు చూడండి వచ్చాయి. రోజంతా మనం వచ్చేది. బంగారం, ఎర్రమట్టి మెత్తగా చాలా బాగుంటుంది. ఏ మొక్కేసిన చక్కగా బాగా వస్తాయి. మనకు కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలు పంచుకొని తింటే హ్యాపీనెస్. పాలకూర చూడండి, ఎప్పుడు చూసామండి మనం. చూడండి పాలకూర ఎంత బాగా వచ్చింది, ఆకు ఎంత పెద్ద ఆకు, ఎంత వెడల్పోయింది. పాలకూర ఆరోగ్యానికి దివ్యకాయలు, బీపీ షుగర్ కంట్రోల్ చేస్తుంది. విటమిన్స్, పోషకాలు కానీ కూరగాయలు ఆకుకూరలు హార్వెస్ట్ పోషకాలు పుష్కలంగా ఉంటుంది. తాజాగా ఎంత బాగున్నా చూడండి, కాయగూరలు, ఆకుకూరలు. మేము మార్కెట్లో ఏం కొనమని, మాకు కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలు స్వయంగా మేమే పండించుకుందండి. అందుకే మాకు ఆరోగ్యంకి ఎలాంటి ఒకలేదు. షుగరు, బీపీలు, థైరాయిడ్ లేకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నా. ముల్లంగి నేల మీద ఎంత బాగా పట్టుకుని చూడండి. తోటకూర తాజాగా ఎంత బాగుంది. ఈ తోటకూర, పాలకూర, ఆకుకూరలు కట్ చేసి కొంది మళ్ళీ వస్తుంటాయి. తోటకూరలో ఖనిజ లవణాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది తోటకూర తిని. ఐరన్ అధిక మోతాదులో ఉంటుంది. గోంగూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కదా, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గడానికి. ఇమ్యూనిటీ బూస్టర్ గోంగూర. తాజాగా ఎంత బాగుంది. పాలకూర చూడు, పాలకూర మనం పప్పుతో కలిపి వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా పాలక్ పన్నీర్ చేసుకోవచ్చు. పాలకూర జ్యూస్ తాగితే మనం వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది, కంటి చూపు మెరుగుపరచడానికి బాగా దోహదపడుతుంది. ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా టమాటాలు వస్తుందండి, ఇప్పుడే పువ్వు వస్తుంది. చిన్న బిందులు వస్తుంది టమాటాలు. పుదీనా ఎంత బాగుంది చూడండి, తాజాగా. ఎర్ర పొనగంటాకులు ఇంకో రకం, ఎర్ర పొనగంటాకు. బెండకాయలు అంత బాగా వచ్చాయి. చిన్న మొక్కలు కూడా బెండకాయలు బాగా కాసాయి.
శామదుంపలు శామదుంపలు కూడా వేసాను. శామదుంపల మొక్కలు ఎంత బాగున్నాయి చూడు. ఇంకొంచెం శామదుంపల ఆకులతో రెసిపీస్ తయారు చేశాను. యూట్యూబ్లో చూడండి, ఎంతమంది పెట్టాను. శామదుంపల పొట్లాలు తయారు చేసుకోవచ్చు. రణపాల మొక్క, మునగంటాకు, ఎండ్రకాయల మొక్కలు వేసాను మా ఫామ్ హౌస్ దగ్గర. మిరప మొక్కలు వేసాం, బెండ మొక్కలు, వంగ మొక్కలు, ముల్లంగి, పాలకూర, తోటకూర, గోంగూర, ఎండ్రకాయల మొక్కలు వేసాం. టమాటాలు ఎంత బాగా వస్తుంది చూడు. రోజు ఎద్దులేసిన వెంటనే మనం ఇలాగా ఆకుకూరలు, కూరగాయలు, గ్రీనరీ చూస్తుంటే ఆరోగ్యం చాలా మంచిది. ఎలాంటి అనారోగ్య సమస్యలు మనం తెచ్చారు. మానసిక ఉల్లాసం, మానసిక ప్రశాంతత చూడండి. తాజాగా ఎంత బాగుంది చూడండి పాలకూర. గోంగూర డిష్గా ఎర్ర గోంగూర కాయలు వచ్చాయి అప్పుడే. బొప్పాయి గింజలు నారిపోసామండి. పెద్ద అయ్యాక మళ్ళీ వేరే చోట వేయాలి. మీరు కూడా ఇలాగా ఆకుకూరలు, కూరగాయలు పండించుకొని తింటున్న ఉద్దేశంతో మాటమాటికి ఇలాంటి వీడియోలు పెడతాను. మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది కదా. రోజు 24 గంటల్లో 1 గంట మన గురించి మనం ఖర్చు పెట్టుకోవాలి. యోగా, మెడిటేషను, వాకింగ్ చేయాలి. దాంతోపాటు ఇలాగ తాజా ఆకుకూరలు, కూరగాయలు పండించుకొని తినాలి. ఆ తోట పని చేస్తుంటే అది కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ కదా. మనం ఆవాలు చూడండి ఎంత బాగా వచ్చాయండి. ఆవాల్సి మొక్క చిన్నపిల్లలు పెరిగి పెద్ద అవుతుంటే మనకు ఎంత హ్యాపీగా ఉంటుంది. ముద్దుగా ఉంటారు. అలాగే ఈ మొక్కలు చూస్తుంటే కూడా అలాంటి ఆనందం కలుగుతుంది. చిన్నపిల్లలు బుడిబుడి నడగలు, బోసినవ్వలు ఎంత ముద్దుగా ఉంటారో మొక్కలు చూస్తుంటే కూడా అలాంటి అనుభూతి కలుగుతుంది. రోజు పెరుగుతుంటే మొక్కలు అప్పుడే పువ్వు వచ్చింది, అప్పుడే పిండి వచ్చింది, అప్పుడే కాయలు వచ్చాయని ఉత్సాహంగా ఉంటుంది. కాకర తీగ, చిన్న కాకరకాయలు కూడా వచ్చినాయి. చిన్న మొలలు, గోంగూర మొలలు, బరబాటీలు మళ్ళీ వేసాను రెండోసారి. ఇంకా మిరపగింజలు నారిపోసాను. మిరప మొక్కలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. అవి తీసి ఇంకో చోట పాతాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసాను అక్కడక్కడ. కూరగాయల మొక్కలతో పాటు వెల్లుల్లి కూడా అటు. మునగ మొక్క ఎంత బాగా వచ్చింది చూడు. అరటి మొక్కలు, ముల్లంగి, మునగ, బంతి మొక్కలు, ఎండ్రకాయల మొక్కలు వేసాను. చిక్కుడుకాయ చూడండి. ఇంతకుముందు వంకాయలు పెట్టాం కదండి. వంకాయలు హార్వెస్ట్ పెట్టాను. అలాగే వంకాయలు, గుత్తి వంకాయ కూర కూడా. ఈ వంకాయలు అలాగే తాజా వంకాయలు తీసి లేత వంకాయలతో ఇక్కడే మా ఫామ్ హౌస్ దగ్గరే గుత్తి వంకాయ కూర తయారు చేశాను. ఈ గుత్తి వంకాయ కూర కూడా యూట్యూబ్లో పెట్టాను చూడండి.
ఎలా తయారు చేయాలి గుత్తి వంకాయ కూర. టేస్ట్ సూపర్గా వచ్చింది. వంకాయలు ఎంత బాగా వచ్చాయి తాజాగా, నల్ల వంకాయలు. బొప్పాయి మొక్కలు కూడా వేసాను అక్కడక్కడ. ఇక్కడ పొయ్యి కూడా తయారు చేసుకున్నాం బయట, కర్రల పొయ్యి. ఇక్కడ ఆకుకూరలు కూరగాయలు అలా తెప్పుకొని అలా పొయ్యి మీద నేచురల్గా వండుకొని తింటే ఆనందం వర్ణాతీతం. పాలకూర తీసే కొద్ది మళ్ళీ మళ్ళీ చిగురు వస్తుంది చక్కగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. ఆ ఫామ్ హౌస్ నచ్చిందండి అందరికీ. ఫామ్ హౌస్ దగ్గర కూరగాయల మొక్కలు, ఆకుకూరలు చాలా బాగున్నాయి కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలు సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం కూడా అలా పండించుకోవాలనే ఉత్సాహం వస్తుంది అందరిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. సర్వే జన సుఖనో భవంతు. రూఫ్ గార్డెన్లో కుండీల్లో మొక్కల కంటే మన నేలలో భూములు వేసిన మొక్కలు ఏపుగా బాగా పెరుగుతాయండి. పంట దిగుబడి కూడా బాగా ఎక్కువ వస్తుంది. అంటే రూఫ్ గార్డెన్లో మొక్కలకు సారం తక్కువ ఉంటుంది కదా. ఈ భూమిలో సారం అంతా బాగా గ్రహించి మంచి దిగుబడి వస్తుంది. చూడండి, గుత్తులుగా ఎంత చక్కగా వచ్చాయి చూడండి. బరబట్టి అంతే రావండి, ఇంత దిగుబడి అవుతాయి. అదే తేడా. ఇలా ప్రోటీన్స్ కూడా మొక్కలకి, భూముల మొక్కలకి అదే మోతాదులో ప్రోటీన్స్ కూడా ఉంటాయి. మనం ఎన్ని ఎరువులు వేసినా కూడా కుండీల మొక్కలు ఉండే ఫైబర్ ఇంత దిగుబడి ఇవ్వదు. మనకి కాన్స్టిపేషన్ ఇంత పంట సాయం రాదు, మలబద్ధక సమస్య పళ్ళ సాయం రాదు. నివారణకు బాగా దోహదపడుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడుతుంది. భూమిలో సారం ఎక్కువ ఉంటుంది కాబట్టి. చూడండి ఎంత బాగా వచ్చాయి, చూడండి ఎంత బాగున్నాయి చూడండి. బరబట్లు ఎంత కూర్చొని ఎన్ని కూర్చొని. ఈ ముల్లంగి దుంపలు మనం పచ్చడి తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి దివ్యౌషధం ముల్లంగి పచ్చడి. అలాగే సాంబార్లో కూడా ముల్లంగి ఉపయోగిస్తే చాలా బాగుంటుంది టేస్ట్. పచ్చడి చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, పప్పు తెగలు పెట్టుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది ముల్లంగి.
ముల్లంగి ఆరోగ్యం దివ్యౌషధం. ఈ ముల్లంగి పసరు తాగితే జాండీస్ తగ్గుతాయి బాగా. ముల్లంగి ఆకులు కూడా మన ఆహారంలో ఉపయోగించుకోవచ్చు. ముల్లంగి ఆకులు ఫ్రై చాలా బాగుంటుంది. పల్లీల పొడి కలిపి ముల్లంగి ఆకులు తోటకూర ఫ్రై లాగే ముల్లంగి ఆకులు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ప్రకృతి ప్రసాదించిన వరం అండి ఆకుకూరలు అయితేనేమి కూరగాయలన్నీ. తాజాగా ఎంత బాగా వచ్చేది చూడు. బరబట్లు ఎంత తాజాగా ఉన్నది. మన కూరేటి ఎంత తాజాగా ఉండవు కదా. లేతకి ఎంత బాగున్నది. మా రూఫ్ గార్డ్లో పడిన కూరగాయలు, ఇక్కడ మా ఫామ్ హౌస్లో పడిన కూరగాయలు మా ఫ్రెండ్స్ అందరికీ ఇస్తాం. అందరూ ఆర్గానిక్ కూరగాయలు తినాలనే ఉద్దేశంతో ఫ్రీగా అందరికి పంచుతూ ఉంటాను నేను. పంచడంలో ఉన్న ఆనందం ఎందులో లేదండి. పంచడం అంటే నాకు చాలా ఇష్టం. అందరికీ ఫ్రీగా పంచి పెడతా ఉంటాను నేను కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా. ఇది కదా ఆనందం అంటే. చూడండి, ఒకేసారి ఇన్ని ముల్లంగిల తప్ప చూస్తే నా సంతోషానికి ఆనందానికి అవతల లేవండి. ఇన్ని కూరగాయలు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇలా పండించుకొని తింటారు కదండి ఆర్గానిక్ ఆకుకూరలు కాయకూరలు. చూడండి, ముల్లంగిలు, వంకాయలు, బెండకాయలు, తోటకూర, పొనగంటాకు, గోంగూర, పాలకూర, అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు తాజాగా ఎంత బాగున్నాయి చూడండి. కష్టపడాలి అంటారు కదా, కష్టపడకుండా ఏది రాదండి. కష్టపడితే అన్నీ వస్తాయి మన దగ్గరికి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.